నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు జాయిన్ అవుతున్నారు. సుభాకర్ గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నమస్కారం గోపి గారు. సుభాకర్ గారు, ఏంటి విజయవాడలో ఏం జరుగుతుంది? కేసినేని నాని చిన్నిల మధ్య రాష్ట్రం అంతా ఒక ఇది అయితే, ప్రత్యేకంగా టీడీపీలో కేసినేని నాని చిన్నిల మధ్య నిన్న అది ఇంకాస్త బహిర్గతమైనట్టు కనబడుతుంది తిరువూరు పంచాయతీతో. ఏంటి సమస్య? ఎందుకు కొలిక్కి రావట్లేదు? ఇంకా ఈ నెల 7వ తారీఖున అంటే వచ్చే ఆదివారం టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించి సమన్వయ మీటింగ్ కోసం టీడీపీ పార్టీ ఆఫీస్లో నిన్న మధ్యాహ్నం కేసినేని నాని ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆ సాయంత్రం అదే సమావేశానికి కొనసాగింపుగా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ వర్గానికి చెందిన టీడీపీ పార్టీ నియమించిన తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవదత్తు కేసినేని చిన్ని సమావేశంకి ఏర్పాట్లు చేసే క్రమంలో అక్కడ కట్టినటువంటి బ్యానర్లలో విజయవాడ ఎంపీ కేసినేని నాని ఫోటో ముద్రించలేదు అని చెప్పేసి నాని వర్గీయులు ఆ బ్యానర్లు చించడంతో గొడవకి ప్రధాన కారణం బ్యానర్లు చించడం. అక్కడ నుంచి విజయవాడ నుంచి కేసినేని నాని అనుచరులుగా ఇక్కడ నుంచి విజయవాడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ గొడవలో కీలక పాత్ర పోషించారనేది మనకి నిన్న ఈవినింగ్ అందిన సమాచారం. దాంట్లో ఒక ఇద్దరు రౌడీ షీటర్లు కూడా ఉన్నారు అనే ఆరోపణలో స్థానిక నాయకులు కాదు, స్థానిక కార్యకర్తలు కాదు ఈ గొడవకి కారణమైంది. విజయవాడ నుంచి ఎంపీ ఎమ్మట వెళ్ళిన వాళ్ళు అనేది అక్కడ నుంచి వచ్చిన సమాచారం. ఇదే సమయంలో ఈ గొడవ జరుగుతున్న సమయంలో ఈ చంద్రబాబు నాయుడు సభా వేదిక ఆ గ్రౌండ్ పరిశీలించే నిమిత్తం కేసినేని చిన్ని ర్యాలీగా ఒక 700-800 మందితో ర్యాలీగా ఆ సభా ప్రాంగణంకి వెళ్ళి అక్కడి నుంచి టీడీపీ పార్టీ కార్యాలయానికి బయలుదేరే సమయంలోనే ఈ గొడవ స్టార్ట్ అయింది. అప్పుడు కేసినేని చిన్ని ఈ సమయంలో ఇంత ర్యాలీగా అక్కడికి వెళ్తే అక్కడ చాలా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, అమాయకులు బలవుతారనే ఉద్దేశంతో వద్దు మనం ఇక్కడే ఆగిపోదాము అని కేసినేని చిన్ని సూచన. అది పార్టీ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా చిన్ని నిర్ణయాన్ని అభినందించారని చెప్పొచ్చు. దాని గొడవని రైట్, ఇది నిన్న జరిగింది. నిన్న సాయంత్రం. అవును. అయితే ఈ కేసినేని నాని ఎంపీగా పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జుల్ని గతంలో ప్రెస్తో మాట్లాడుతూ ఇన్ఛార్జీలు ఎవరు గొట్టంగాళ్ళు అని చెప్పేసి ప్రెస్ను ఉద్దేశించి పార్టీ నియమించిన ఇన్ఛార్జీలను చులకనగా మాట్లాడిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దేవదత్తుని పార్టీ కార్యాలయంలో నువ్వు స్టూపిడ్, ఈడియట్ అని తిట్టడం, అతను కంటతడి పెట్టుకుని వెళ్ళిపోవటం, ప్రెస్ మీట్లో కూడా పూజకి పనికిరాని పువ్వు అని చెప్పేసి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి నియమించింది టీడీపీ పార్టీ అధినేత. టీడీపీ పార్టీ కానీ తర్వాత చిన్నీని పక్కన పెట్టుకొని దేవదత్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అక్కడ పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక చేయకూడని ఒక అసంబద్ధమైన పని జరిగింది. టీడీపీ పార్టీ కార్యాలయానికి తాళం వేయించారు కేసినేని నాని. అది కొంచెం విచిత్రమైన పరిస్థితి. పార్టీ కార్యాలయానికి తాళాలు వేయించడం అనేది కొత్త సాంప్రదాయానికి, ఒక చెడ్డ సాంప్రదాయానికి కారణమైందని చెప్పొచ్చు. మరి వీళ్ళు మాట్లాడింది ఎక్కడ? చిన్ని, దేవదత్ బయట మాట్లాడారు. దానికి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా తిరువూరు ఇప్పటికీ కేసినేని చిన్ని ఈ అన్నా క్యాంటీన్లకు సంబంధించి మొత్తం విజయవాడ పార్లమెంట్ మొత్తం కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ నేను ఎంపీ క్యాండిడేట్ని, ఎంపీగా నన్ను ప్రకటించారని చెప్పి ఆయన చేసి ఎక్కడా చెప్పలా. తన కార్యక్రమాలు తను పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చి తన కార్యక్రమాలు తను చక్కబెట్టుకుంటున్నాడు, ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చేస్తున్నాడు, పార్టీ కష్టకాలంలో అండగా ఉన్నారు అనే ప్రశంసలు అయితే పార్టీ కేడర్ నుంచి వినిపిస్తూ ఉంది. ఇప్పుడు రేపు 7వ తారీఖు జరగబోయే చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు సంబంధించి 1,00,000 మందికి భోజనాల ఏర్పాట్లు కూడా కేసినేని చిన్నియే చూస్తున్నాడు అనేది మనకున్న సమాచారం. సమన్వయం చేసుకుని, దీన్ని అల్లరి చేసుకోవటం కాకుండా సమన్వయం చేసుకుని
ముందుకెళ్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇక్కడ వాస్తవానికి చెప్పాలంటే ఈగో ఫ్యాక్టర్స్, నియోజకవర్గ ఇన్ఛార్జుల్ని అసలు నేను లెక్కలోకి తీసుకోను, నాకు నేనే అధిష్టానం అని కేసినేని నాని వైఖరి కొంత నిన్న ఈవినింగ్ మాట్లాడితే కూడా నాలో ఉన్న రాక్షసుడిని బయటికి తీయొద్దు, నేను ఇప్పటి వరకు సంయమనంతో ఉన్నాను అని చెప్పేసి అనటం జరిగింది. యువగళం పాదయాత్ర కుప్పం నుంచి మొదలయ్యి ఆ, విశాఖ వరకు ఎక్కడా కూడా కేసినేని నాని సంఘీభావం తెలపటం కానీ, తన పార్లమెంట్ పరిధిలో యువగళం పాదయాత్ర జరిగినా సరే ఒకసారి కూడా యువగళంలో సంఘీభావం తెలపల. ఈవెన్ ముగింపు సభకు కూడా కేసినేని నాని హాజరవ్వాల. దానికి కూడా నిన్న ఆయన కారణం, నేను వస్తే ఇట్లా గొడవ జరిగిద్దనే నేను యువగళంకి వెళ్ళలేదు, ఆ సభకి వెళ్ళలేదు, చంద్రబాబు నాయుడు వచ్చే సభలకి సమావేశాలకు కూడా నేను వెళ్తే గొడవ జరిగిద్దనే నేను వెళ్ళలేదు అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. సో ఇవాళ వచ్చాను కాబట్టి గొడవ జరిగింది. ఇంకెంతకాలం సాగదీసుకుంటూ వెళుతుంది టీడీపీ అధిష్టానం వీళ్ళిద్దరి మధ్య వివాదాన్ని? అసలు కృష్ణా జిల్లాలో లేకపోతే విజయవాడ పార్లమెంటు పరిధిలో కేసినేని చిన్ని నాని మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి అధిష్టానం ఏమన్నా ముందడుగు వేసిందా? వేసినా ఫలితం లేకపోవడంతో గమ్మున కూర్చుందా? ఏం జరుగుతుంది అసలు? నిన్న ఈవినింగ్ టీడీపీ అధిష్టానానికి, మొన్న సాయంత్రం నుంచి సమాచారం అందుతుంది టీడీపీ అధిష్టానానికి, ఇది గొడవకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి అనేది. అయితే దాన్ని అంత సీరియస్గా తీసుకుని ఈ సమస్య పరిష్కరించడంలో టీడీపీ అధిష్టానం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. టీడీపీ గనక అధిష్టానం పూనుకుని దీన్ని పార్టీ ఎక్కడైతే సమస్య ఉందో వాళ్ళకి సూచనలు, వన్ కైండ్ ఆఫ్ వార్నింగ్ టైపు ఇచ్చుంటే ఇంత దాకా అయ్యేది కాదు. ఇది చాలా పెద్ద డిస్టర్బెన్సే అని చెప్పాలి. ఆ టీడీపీ అధిష్టాన అలసత్వం చాలా ఇమ్మీడియట్లీగా యాక్షన్లోకి ఇప్పటికైనా సరే వీళ్ళిద్దరి మధ్య సమస్యను పరిష్కరించడం, ఎవరు పార్టీ కేడర్ కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంది విజయవాడ పార్లమెంట్లో. దానికి ప్రధాన కారణం వేచి చూసే ధోరణి, నాంచుడు ధోరణి నుంచి టీడీపీ అధిష్టానం బయటపడితేనే ఈ సమస్యకి పరిష్కారం. టీడీపీ పార్టీ కేడర్ కానీ కార్యకర్తలు కానీ కన్ఫ్యూజ్ లేకుండా. ఇక్కడ కేసినేని నాని ఇలా వ్యవహరించడానికి కారణాలు ఏమని చర్చ జరుగుతుంది విజయవాడ పార్లమెంటు పరిధిలో? ఎందుకు కేసినేని నాని ఇలా వ్యవహరిస్తున్నారు అనేది చర్చ. సరే, కేసినేని చిన్ని వచ్చారు, ప్రత్యామ్నాయంగా టికెట్ వస్తుందేమోనని ఆయన ఆశిస్తున్నారు. కేసినేని నాని ఇలా వ్యవహరించడానికి కారణం ఏంటి? పార్టీ ఏమైనా మారుతారా? వాస్తవానికి అయితే ఎవరికి టికెట్ ఇచ్చినా టీడీపీ అధిష్టానానికి మేము కట్టుబడి ఉంటాము, పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తాం అనేదే ఇద్దరు నుంచి రావాలి వాస్తవానికి. అయితే వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా, వివాదాస్పద కార్యక్రమాలకు దూరంగా నేను ఒక కార్యకర్తగా ప్రస్తుత పరిస్థితుల్లో నేను పార్టీ సేవా కార్యక్రమాలు, పార్టీ లైన్లో, విత్ ఇన్ ద పార్టీ లైన్లో నేను సేవా కార్యక్రమాలు చేస్తాను అని చెప్పేసి మెడికల్ క్యాంప్స్ కానీ, ఈ కార్యకర్తలకు ఏదన్నా భరోసా కల్పించే వ్యవహారం కానీ, అన్న క్యాంటీన్స్ కానీ ముమ్మరంగా తను ఆర్థికంగా, కేసినేని చిన్ని అనే వ్యక్తి ఆర్థికంగా పార్టీని ముందు వరుసలో ఉండి నడిపిస్తున్నాడు అనేది ఇప్పుడు పార్టీ గత 4 సంవత్సరాల నుంచి అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ కష్టకాలంలో ఉంది. ఈ కష్టకాలంలో ఉన్న సమయంలో నేనున్నాను అని చెప్పేసి ఆర్థికంగా గ్రౌండ్లో ఉండి పనిచేసిన అతి కొద్ది మందిలో ఒకళ్ళిద్దరు ఆళ్ళల్లో కేసినేని చిన్ని అగ్రస్థానంలో ఉన్నారని చెప్పక తప్పదు. ఇంకొక పక్కన కేసినేని నాని మొన్న జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్కి సంబంధించి తన కూతురు శ్వేతని మేయర్ అభ్యర్థిగా టీడీపీ పార్టీ ప్రకటించింది మేయర్ అభ్యర్థిగా. కానీ అనుకోకుండా టీడీపీ పార్టీ పరాజయం పాలైంది. ఆ సమయంలో కూడా విజయవాడ కార్పొరేటర్లతో కానీ, ఈ వెస్ట్ నియోజకవర్గ నాయకులతో కానీ, సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాతో కానీ ఇతనికి పొసగలేదు. అప్పటి నుంచి అది చిలికి గాలివాన కావటం, ఇందులో మాజీ మంత్రి దేవినేని ఉమాకు, కొడాలి కేసినేని నానికి మధ్య పచ్చగడ్డెత్తే బగ్గుమనే వ్యవహారం, ఇక్కడ వర్గాలుగా విడిపోయిన పరిస్థితి. ఇక్కడ విచిత్రం ఏంటంటే కేసినేని నాని వర్గం లేదా కేసినేని చిన్ని వర్గం అని కాదు. ఇక్కడ కేసినేని నాని టీడీపీ పార్టీ అధిష్టానం ఏదైతే నియోజకవర్గాల్లో పార్లమెంట్లో ఉన్న 6 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు నియమించిందో వాళ్ళ ఎవరితో కూడా ఈయనకి సఖ్యత లేకపోవటం విచిత్రకరమైన పరిస్థితి. అదే ఎందుకు ఆ అంశం మీద ఏం చర్చ జరుగుతుంది పార్లమెంట్లో? కేసినేని నాని పార్టీ మారుతారా, లేకపోతే రాజకీయాల నుంచి అసలు తప్పుకుంటారా?
ఏం జరుగుతుంది చర్చ? ఆయన ఒక వైఖరిగా నేను టీడీపీ పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉంటాను, లేకపోతే నాకు టికెట్ ఇస్తే పని చేస్తాను, లేకపోతే టికెట్ ఎవరికి ఇచ్చినా పని చేస్తాను అని కాసేపు, నేనే అధిష్టానం అని కాసేపు, నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు, నేనే అభివృద్ధి చేశానని కాసేపు, అట్లా రకరకాలుగా వివాదాస్పదమైన వైఖరి తప్ప దాన్ని సానుకూలంగా అధిష్టానం మనసు ఎరిగి లేదా అధిష్టానం మన్ననలు పొందేదానికి గౌరవప్రదంగా చేసుకుంటూ పార్టీని అల్లరిపాలు చేయకుండా ఉండేదానికి అట్నుంచి కేసినేని నాని శిబిరం నుంచి అయితే మనకి ఇప్పటి వరకు ఎటువంటి అట్లాంటి సూచనలు కనపడలా. ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల్లో నేను ముక్కుసూటి మనిషిని. ఇది అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా? ఆ విషయంలోకి చొరబడి ఏదో ఒకటి తేల్చేయకుండా, లేకపోతే అధిష్టానం వ్యూహాత్మకం అనుకొని వేచి చూస్తుంటే విజయవాడ పార్లమెంటు పరిధిలో టీడీపీకి భారీ దెబ్బ తగిలే అవకాశం ఏమన్నా ఉందా? అధిష్టానం వ్యూహాత్మకం అనుకోవచ్చు, కానీ ఆ వ్యూహాత్మం అలసత్వం, ఆ ఆలస్యం అయితే అది ప్రమాదంలో పడుతుంది. ప్రస్తుతానికి వ్యూహాత్మం నిన్నటి వరకు వ్యూహాత్మం అయినా ఇవాళ అది ఆలస్యం కింద మారింది. ఆలస్యం అమృతం విషయం అన్నట్టు దాన్ని తక్షణం పరిష్కరిస్తేనే టీడీపీ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంది. అది ఎన్ని రోజులు లేట్ అయితే అది అంత రాంగ్ సైడ్ పార్టీ క్యాడర్కి, ప్రజల్లోకి ఒక రాంగ్ సైడ్ మెసేజ్ అధిష్టానం ఇచ్చింది అనే పరిస్థితి వస్తుంది. దాని నుంచి మనం ఇంతసేపు మాట్లాడుకున్న సుభాకర్ గారు, కానీ కేసినేని నాని వైఖరి ఏంటో అర్థం కాని పరిస్థితి. ఆ వైఖరి మీద ఏం చర్చ జరుగుతుందనేది మనం క్లియర్గా మాట్లాడుకోలేకపోయి. ఏంటి చర్చ కేసినేని నాని వైఖరి మీద? గతంలో సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల పోస్టులు ట్రోల్ అయినాయి. ఆయన బీఆర్ఎస్ తెలంగాణ ఎలక్షన్స్ బిఫోర్ కేసీఆర్ బలంగా ఉన్నాడు, కేసీఆర్ అక్కడ సీఎం అవుతున్నాడు, ఆంధ్ర వస్తాడు, ఆ బీఆర్ఎస్ తరఫున యాక్టివ్గా ఉంటారు అని చెప్పేసి ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత జగన్తో టచ్లో ఉన్నారని, ఈ మధ్యకాలంలో ఈ ఎంపీ నిధుల నుంచి ఈ వాటర్ ట్యాంక్స్, ట్రాక్టర్స్ తాగునీటి కోసం ఏర్పాటు చేసిన నియోజకవర్గాల్లో ఎంపీ నిధుల నుంచి ఏర్పాటు చేసిన ట్రాక్టర్స్ని టీడీపీ పార్టీ ఇన్ఛార్జీలు ఉండగా వాళ్ళని పక్కన పెట్టి, వాళ్ళని పిలవకుండా వైసీపీ ఎమ్మెల్యేలతో ఆ కార్యక్రమంలో పాల్గొనటం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఎవరితోనైనా కలుస్తాను అని చెప్పేసి ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించడం, అక్కడ ఉన్న ఇన్ఛార్జీలని కొంత ఇదేంటి ఇలా చేస్తున్నారు అనే ఒక డిస్టర్బెన్స్ వాతావరణం అయితే అక్కడ గడిచిన కొంతకాలం నుంచి జరుగుతూ వస్తూ ఉంది. దీన్ని టీడీపీ అధిష్టానం చికిత్స ఏ రకంగా చేస్తుంది, ఎలా కట్టడి చేస్తుంది, ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది అనేది టీడీపీ అధిష్టానం తీసుకునే చర్యలను బట్టి ఈ డ్యామేజ్ కంట్రోల్ అనేది ఆధారపడి ఉంటుంది. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.